ఇండియా మొత్తంలో 169 మంది బిలియనర్లు ఉన్నారు. అందులో 58 మంది గుజరాత్కి చెందిన వాళ్ళే. అంటే ప్రతి ముగ్గురులో ఒక గుజరాతీ ఉన్నాడు. 2022లో రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం 86 మంది గుజరాత్కి చెందిన వాళ్ళ వెల్త్ మొత్తం సుమారుగా 15,02,800 కోట్లకి పైమాటే. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే 140 కోట్ల మందికి 10,000 చొప్పున ఇవ్వచ్చు. అలా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అమౌంట్ మిగులుతుంది. మన ఇండియాలో ఉన్న అతిపెద్ద బ్రాండ్స్ అయిన రిలయన్స్, అదానీ, పార్లే, గోద్రేజ్, టాటా, సింఫనీ, సన్ఫార్మా, అమూల్ ఇవన్నీ గుజరాతీస్వే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేవలం మన ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో గుజరాతీస్ చక్రం తిప్పుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఉన్న గుజరాతీస్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అక్కడ ఉండే అమెరికన్స్ కంటే 3 రెట్లు ఎక్కువ. గుజరాతీస్ డిఎన్ఏలోనే మనీ సంపాదించాలనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు 2 లక్షల రూపాయలని 2 కోట్లు ఎలా చేయాలని ఒక సెమినార్లో అడిగాడు. అంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు డబ్బు సంపాదించాలి, దాన్ని ఇన్వెస్ట్ చేసి డబుల్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. मेरा नाम तिलक सोजित्रा है, फ्रॉम गुजरात, छोटे सिटी जामनगर से. मेरे को पहले से ही बिजनेसमैन बनना है. 50,000 रुपए जितना मैंने अर्न किया, तो मैं ये क्वेश्चन है कि अभी वो 2 लाख को मैं 2 करोड़ कैसे करूं? अच्छा. సో ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే గుజరాతీస్ మాత్రమే మనల్ని ఎందుకు రూల్ చేస్తున్నారు, ఎందుకని వాళ్ళే ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్గా మారారు, వీళ్ళ బ్లడ్లో ఉండే స్పెషాలిటీ ఏంటి, మిగతా ఇండియన్స్ ఎందుకలా లేరు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ని ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. So let's begin our episode. నెంబర్ 1, హిస్టారికల్ లెగసీ. నాగరికత ప్రారంభమైన దగ్గర నుంచి గుజరాతీస్లో చాలామంది ట్రేడింగ్ మరియు కామర్స్లో నైపుణ్యం సాధించారు. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళి సామాన్లు అమ్మడం, కొనడం లాంటివి చేస్తుండేవారు. సో ఈ స్కిల్ అనేది గుజరాతీస్ ఫ్యామిలీస్లో నార్మల్గానే ఉంటుంది. చిన్నప్పటి నుంచే వీళ్ళ ఫ్యామిలీస్లో ఇది చూస్తుండడం వల్ల వాళ్ళకి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా కష్టం అనిపించదు. నెంబర్ 2, స్మార్ట్ అడాప్టబిలిటీ. ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక స్టోరీ చెప్తాను. మీకు నిర్మా యాడ్ గుర్తుంది కదా, 90ల కాలంలో టీవీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ నిర్మా ఫౌండర్ ఎవరో తెలుసా? కర్సన్భాయ్ పటేల్. ఇతను నిర్మాను ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ ఇచ్చారు. సైకిల్ మీద వెళ్ళి నిర్మా డిటర్జెంట్ పౌడర్ అమ్మడంతో స్టార్ట్ చేసిన ఇతను ప్రయాణం జనాల షాప్లోకి వెళ్ళి కొందామన్నా సరే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి దొరకని రేంజ్కి తీసుకెళ్లాడు. ఇది మామూలు విషయం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అతను మార్కెట్లో అనాలిసిస్ ఎలా చేసేవాడంటే అప్పటి వరకు డిటర్జెంట్ పౌడర్స్ అన్నీ కూడా 14 రూపీస్ పర్ కేజీ అమ్ముతుంటే నిర్మా రేట్ని మాత్రం 3 రూపీస్ పర్ కేజీ పెట్టాడు. ఇలా మార్కెట్లో తక్కువ రేట్కి కస్టమర్స్ని గ్రాప్ చేసుకున్నారు. తర్వాత అప్పట్లో టీవీ యాడ్స్ పాపులర్ అవడంతో జనాల మైండ్లో గుర్తుండిపోయేలా ఒక యాడ్ క్యాంపెయిన్ని రన్ చేశారు. ఇంకా యాడ్స్ వచ్చాక చెప్పేదే ఉంది, నిర్మా సేల్స్ స్కై రాకెట్ అయ్యాయి. రెస్ట్ ఇస్ హిస్టరీ. ఇంతకీ ఈ నిర్మా డిటర్జెంట్ నేమ్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారో తెలుసా? చనిపోయిన వాళ్ళ పాప పేరు జనాలందరికీ గుర్తుండిపోవాలని ఆ పేరు పెట్టారట. సైకిల్ మీద తిరగడంతో స్టార్ట్ చేసిన అతను కొన్నేళ్లకే 23,000 కోట్ల సంపాదనతో బెంజ్లో తిరిగే స్టేజ్కి చేరుకున్నారు. ఇంత చేరుకోవడానికి అతను చేసిందల్లా మార్కెట్లో ఉన్న కండిషన్స్ అన్నిటినీ స్మార్ట్గా అడాప్ట్ చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ ప్రైస్కి ఒక ప్రోడక్ట్ ఇవ్వడమే. నెంబర్ 3, కాంపిటేటివ్ అడ్వాంటేజ్. గుజరాతీస్ అందరూ వాళ్ళ కాంపిటేటర్స్ నుంచి 2 అడుగులు ముందే ఉంటారు. అది ఎలానో తెలుసుకోవడానికి మనం బాలాజీ వేఫర్స్ కంపెనీ ఫౌండర్ అయిన చందుభాయ్ విరాని స్టోరీ తెలుసుకుందాం. ఒక సినిమా థియేటర్లో నెలకి 90 రూపాయలు సంపాదించడంతో మొదలుపెట్టిన అతని ప్రయాణం ఇప్పుడు ఇండియాలోనే టాప్ బ్రాండ్స్ అయిన లేస్కి కాంపిటేటర్గా మారారు. సుమారుగా 4,000 కోట్ల టర్నోవర్తో ఇండియాలోనే లీడింగ్ స్నాక్స్ కంపెనీగా ఎదుగుతున్నారు. చందుభాయ్ విరాని స్టోరీ ఒక సినిమా థియేటర్లో గేట్ కీపర్గా మొదలైంది. కొన్నిసార్లు థియేటర్ ఖాళీ అయ్యాక థియేటర్ క్లీనింగ్ కూడా చేస్తూ ఉండేవాడు. కొన్ని నెలలకి థియేటర్ ఓనర్ ఇతని హార్డ్ వర్క్ని చూసి అందులో క్యాంటీన్ నడిపే బాధ్యతల్ని చందుభాయ్కి అప్పగించారు. తన సొంత ఇంట్లో తయారు చేసిన చిప్స్ తీసుకొని వచ్చి ఈ క్యాంటీన్లో అమ్ముతుండేవారు. దీని పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ చిప్స్ని కొనుక్కోవడం మొదలుపెట్టారు. అంతే అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా కంపెనీ పెట్టే స్థాయికి చేరుకున్నారు. అప్పట్లో 50 లక్షల రూపాయలని అప్పుగా తీసుకొని చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని మొదలుపెట్టాడు. ఇప్పటి ఇన్ఫ్లేషన్తో క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఇది 18 కోట్లకి పైమాటే. అంత పెద్ద రిస్క్ తీసుకొని మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు తక్కువ ప్రైస్కే ఎక్కువ చిప్స్ని ఇస్తూ మార్జిన్స్ తగ్గించుకొని మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ స్కేలప్ చేస్తూ ఉండేవాడు. ఎంఎన్సీ కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక సిటీలో వాళ్ళ ప్రొడక్ట్ సక్సెస్ అవ్వగానే మల్టీ సిటీస్లో వాళ్ళ బిజినెస్ని వెంటనే ఎక్స్పాండ్ చేసేస్తాయి. కానీ చందుభాయ్ ఏం చేస్తారంటే ఒక సిటీలో 90% కన్నా ఎక్కువ మార్కెట్ షేర్ వచ్చాకే మిగతా సిటీస్లో ఎక్స్పాన్షన్ని చేసేవారు. అలా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవాలో ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో సుమారుగా 65% మార్కెట్ షేర్ని సంపాదించుకున్నారు. సో మార్జిన్స్ తక్కువ వచ్చినా సరే మార్కెట్ని స్కేలప్ చేయడం ద్వారా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ సంపాదించుకున్నారు.
నెంబర్ 4, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. గుజరాతీస్లో ముందుగా వాళ్ళ కమ్యూనిటీ మరియు ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు ముందుగా గ్రో అయ్యేలా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉన్న హోటల్స్ మరియు మోటల్స్లో 42% మార్కెట్ గుజరాతీస్దే. అంతలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఒకరొక బిజినెస్లో సక్సెస్ అయితే దాని ద్వారా మిగతా వాళ్ళ కమ్యూనిటీ మొత్తం గ్రో అయ్యేలా చూస్తారు. యూఎస్లో 40 బిలియన్ యూఎస్ ఎకానమీ గుజరాతీస్దే. అంతేకాకుండా సుమారుగా 6 లక్షల మందికి పైగా ప్రజలకి అక్కడ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకీ అమెరికాలో ఈ హోటల్ అండ్ మోటల్ బిజినెస్ని 1942 సంవత్సరంలో కాంచీబాయ్ మంజు దేశాయ్ గుజరాత్ నుంచి అమెరికా షిఫ్ట్ అయి ప్రారంభించారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే వరల్డ్ వార్ పరిస్థితుల్లో ఒక హోటల్ అనూహ్యంగా 90% డిస్కౌంట్కి అతనికి లభించింది. ఆ టైంకి అతను ఎలా ఆలోచించాడంటే ఒకవేళ హోటల్కి ఎవరు రాకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆ హోటల్లో ఉండొచ్చనే ఆలోచనతో హోటల్ని తక్కువ ప్రైస్కి కొనుక్కున్నారు. అప్పటి వరకు హోటల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ తీసేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ వర్కర్స్గా మార్చేశారు. వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత హోటల్ బిజినెస్ బూమ్ అవడం మొదలైంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరు దగ్గరలో ఉన్న హోటల్స్ అన్నింటినీ కొనడం మొదలుపెట్టారు. అక్కడ పటేల్స్ అందరూ కమ్యూనిటీగా ఫామ్ అయి వాళ్ళందరికీ యూఎస్లో హోటల్స్ కొనేలా ఈ బిజినెస్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా గుజరాతీస్ అందరిలో వాళ్ళ కమ్యూనిటీని ముందుగా డెవలప్ చేయాలనే మైండ్ సెట్ బలంగా ఉంటుంది. నెంబర్ 5, టేకింగ్ క్యాల్కులేటెడ్ రిస్క్. గుజరాతీస్ ఎప్పుడు కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంటే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే ముందు దానిలో రిస్క్ ఎంత మరియు అందులో రివార్డ్ ఎంత అనేది ముందుగానే క్యాల్కులేట్ చేసుకుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లక్ష్మీ మెటల్ మెక్సికోలోని ఒక స్టీల్ ప్లాంట్ షట్ డౌన్ స్టేజ్కి రావడంతో ఆ ప్లాంట్లో వర్కర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం మరియు ఇన్ఎఫిషియన్సీ పెరగడంతో అది మూతపడే స్టేజ్కి వచ్చేసింది. దాన్ని అమ్ముదామంటే లక్ష్మీ మెటల్ కొనడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ ప్లాంట్ని కొనొద్దని చాలామంది సలహా ఇచ్చారు. బట్ అందులో రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని లక్ష్మీ మెటల్ క్యాల్కులేట్ చేసుకున్నాడు. అప్పటికి ఆ ప్లాంట్ అతనికి $220 మిలియన్ వచ్చింది. అదే ఒకవేళ తిరిగి ఆ ప్లాంట్ని మళ్ళీ పెట్టాలంటే ఆల్మోస్ట్ $2 బిలియన్ వరకు ఖర్చు అవుతుంది. ఇదొక మంచి డీల్గా భావించి అతను దీన్ని పర్చేస్ చేశాడు. అండ్ ఒకవేళ ప్లాంట్ మూతబడే స్టేజ్కి వచ్చినా సరే దాని అసెట్ వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అంతేకాదు ఇక్కడితో ఆగిపోకుండా అక్కడ వర్కర్స్కి పెండింగ్ ఉన్న శాలరీస్ ఇచ్చి కంపెనీ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసి ఒక లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా దీన్ని మార్చాడు. ఇదే విధంగా సన్ ఫార్మా కంపెనీ ఓనర్ అయిన దిలీప్ సంఘవి కూడా కొరాకో ఫార్మా అనే ఒక లాస్ మేకింగ్ ఫార్మా కంపెనీని పర్చేస్ చేసి దాన్ని ప్రాఫిటబుల్గా మార్చాడు. లక్ష్మీ మెటల్ స్టీల్ కంపెనీ కొంటున్నప్పుడు, దిలీప్ సంఘవి ఫార్మా కంపెనీ కొంటున్నప్పుడు ఎక్స్పర్ట్స్ అందరూ అదొక లాస్ మేకింగ్ డీల్గా భావించారు మరియు వాన్ కూడా చేశారు. బట్ వీళ్ళు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని అత్యధిక ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం మొదలుపెట్టారు. నెంబర్ 6, సర్చింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీ. గుజరాతీస్ ఎప్పుడు కూడా కొత్త ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంటారు మరియు దాని మీద ఎక్సెసివ్గా వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ టైకూన్ అయిన సావ్జీబాయ్ స్టోరీ వింటే అతని ఫైనాన్షియల్ కండిషన్ బాగోక రోజుకి $180 కూలీకి అతని అంకుల్ దగ్గర డైమండ్ పాలిషింగ్ చేయడం నేర్చుకున్నాడు. సుమారుగా 10 సంవత్సరాలు ఇదే వర్క్ చేస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 1991లో గ్లోబలైజేషన్ ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో డైమండ్ మార్కెట్కి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. వాళ్ళ కజిన్స్తో కలిసి డైమండ్ పాలిషింగ్ మరియు ఎక్స్పోర్టింగ్ చేయడం మొదలుపెట్టారు. హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ పేరుతో కంపెనీని పెట్టాడు. కంపెనీ రన్ చేస్తున్న టైంలో ఇతనికి ఒక ఛాలెంజ్ ఎదురైంది. అదేంటంటే వీళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్, మేనేజర్స్, వర్కర్స్ అందరూ కొంతకాలానికే జాబ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకొని కొంతకాలానికే ఈ కంపెనీలో వర్క్ చేయడం అదృష్టం అనేంతలా ఎంప్లాయీస్ని ట్రీట్ చేసేవారు. మీరు ఒక కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కార్స్, ఫ్లాట్స్ మరియు గోల్డ్ ఇచ్చిందని న్యూస్ వినే ఉంటారు. అది ఈ కంపెనీనే. అంతలా ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ గెలుపుని తన గెలుపుగా భావించి వాళ్ళు హ్యాపీగా ఉండేందుకు ఎన్నో సౌకర్యాల్ని అందించారు. నెంబర్ 7, డేర్ టు గో అగైన్స్ ద ఫ్లో. మీరు సపోజ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు. బట్ మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, వద్దని ప్రెషర్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి డెసిజన్ తీసుకోవాలనే సందేహం మీకు ఉంటుంది. బట్ ఈ రామ్దియో అగర్వాల్ స్టోరీ విన్నాక మీరు మీ ఒపీనియన్ని మార్చుకుంటారు. రామ్దియో అగర్వాల్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా మరియు మోతీలాల్ ఓస్వాల్ యొక్క ఫౌండర్ కూడా. ఒకప్పుడు ఇతను ఇండియాలో ల్యాండ్లైన్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫోన్స్ మీద కాకుండా ఇండియాలో ఎప్పటికైనా వైర్లెస్ నెట్వర్క్ వస్తుందని అప్పటికే హ్యూజ్ లాసెస్లో ఉన్న భారతీ ఎయిర్టెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇది చూసందరూ ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అనుకునేవారు. బట్ అప్పటికే వెస్టర్న్ కంట్రీస్లో వైర్లెస్ టెక్నాలజీ బూస్ట్ అవ్వడం చూసి ఇతను కాన్ఫిడెంట్గా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే అతను అప్పటి వరకు పెట్టిన ప్రతి రూపాయి 30 రెట్లు పెరిగి హ్యూజ్ ప్రాఫిట్స్ రావడం మొదలైంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాత మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అగైన్స్ ద ఫ్లో అయినా సరే వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి లేదా బిజినెస్ని స్టార్ట్ చేయాలి. గుజరాతీస్లో ఈ క్వాలిటీ ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.